అందరికీ నమస్కారం. ముందు వీడియోలో దసరా ఎప్పుడు వచ్చింది, ఎప్పటితో ముగుస్తుంది, దసరా రోజు వాహనాల పూజ, జమ్మి చెట్టును ఎప్పుడు పూజించాలి, కలశం సమయం, అఖండ దీపం సమయం వివరించాను. చూడాలనుకునే వాళ్ళు కిందన లింక్ పెట్టాను, చూడండి. ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ముందుగా నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా మీకు వస్తాయి. ఈ వీడియో రాహుకాలం, దుర్గా పూజ, దేవీ నవరాత్రుల్లో ఎలా జరుపుకోవాలి, దసరాలో కనకదుర్గ అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు, అంటే ఏ రంగు శారీ అమ్మవారికి ధరించాలి, ఏ పుష్పాలతో పూజిస్తే అమ్మవారికి మంచి ఫలితం వస్తుందో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. రాహుకాలంలో దుర్గాదేవి పూజ. రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం కానీ, కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టడం కానీ చేయకూడదు అని మన ఇళ్లల్లో అంటూ ఉంటారు. కానీ అదే రాహుకాలంలో దుర్గా అమ్మని తలుచుకొని పూజ చేస్తే మనం తలపట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహు మంత్రాలకు అధిదేవత, రాహుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్రజపం చేసుకుంటారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. రోజు చేయటం కుదరని వారు మంగళవారం కానీ, శుక్రవారం కానీ రాహుకాల సమయంలో పూజ చేసుకోవచ్చు. ఆ సమయాలలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాలా మంచిది, మంచి ఫలితాలు ఇస్తుంది. అలా వీలు కాని వారు ఇంట్లోనే శుచిగా పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఏదైనా శ్రీ దుర్గాదేవి స్తోత్రం చదివి నైవేద్యం పెట్టుకోవచ్చు. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఓ రోజు నిమ్మకాయ పులిహోర, మరో రోజు అటుకులు పులిహోర నైవేద్యంగా పెట్టి ఏదైనా పని మనసులో అనుకొని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయల దీపాలు కూడా పెడతారు. ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఇది చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది. లేదా ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు. ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు, ఒకరే వెలిగించాలి. రాహుకాల సమయాన్ని మనం ఎలా గుర్తించాలంటే క్యాలెండర్లో రాహుకాల తిథులు ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆ సమయాన్ని బట్టి మనం దీపారాధన చేసుకోవాలి. రాహుకాల సమయాన్ని సూర్యోదయం రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి రాహుకాల టైం మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందు ఒక అరగంట, వెనకొక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోండి. అంటే ఉదాహరణకు సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటలకు రాహుకాల సమయం ఉంటే 8 నుంచి 8:30 ఇలా చూసుకోవటం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది. మనకి పూజ చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. తర్వాత దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి అలంకరణ చేసే విధానం. చీర ఏ రంగులో ధరిస్తే మంచిది, నైవేద్యం ఏం పెట్టాలి, ఏ రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయో చూద్దాం. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దుర్గా అమ్మవారి దసరా నవరాత్రులు మనం జరుపుకుంటాం. 10 రోజులు 10 రూపాలలో ఆ కనకదుర్గ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మొదటి రోజు అలంకరణలో అక్టోబర్ 3 గురువారం శ్రీ బాలత్రిపుర సుందరి దేవి. ఆవిడకి ఇష్టమైన నైవేద్యం తీపి బూందీ, శనగలు. ఆరెంజ్ కలర్ శారీ ధరిస్తే చాలా మంచిది. రెండవ రోజు అలంకారం అక్టోబర్ 4 శుక్రవారం శ్రీ గాయత్రీదేవిగా మనకు దర్శనమిస్తారు. నైవేద్యం రవ్వ కేసరి పులిహోర పెట్టడం మంచిది. అమ్మవారికి ఆ రోజు నీలం కలర్ శారీని ధరిస్తారు. మూడవ రోజు అలంకారం అక్టోబర్ 5 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. నైవేద్యం పొంగలి పెడతారు. వస్త్రం పసుపు రంగు శారీని ధరిస్తారు. 4వ రోజు అలంకారం అక్టోబర్ 6 ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. నైవేద్యం పులిహోర, పెసరబూరులు. ఆకుపచ్చ రంగు చీరని ధరిస్తారు. 5వ రోజు అలంకారం అక్టోబర్ 7 సోమవారం శ్రీ మహాచండీదేవి అవతారం. అమ్మవారికి లడ్డు ప్రసాదం పెడతారు. ఎరుపు రంగు చీరను ధరించి అలంకరణ చేస్తారు. 6వ రోజు
అక్టోబర్ 8 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరిస్తారు. క్షీరన్నం నైవేద్యంగా పెట్టి గులాబీ రంగు చీరను అమ్మవారికి అలంకరిస్తారు. 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు అవతరిస్తారు. శనగపప్పు, కొబ్బరి, అటుకులు, బెల్లం నైవేద్యంగా పెడతారు. అమ్మవారికి తెలుపు రంగు చీరను ధరిస్తారు. 8వ రోజు అలంకారం అక్టోబర్ 10 గురువారం శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలను పెడతారు. ఎరుపు రంగు చీరను అమ్మవారికి ధరించి అలంకరణ చేస్తారు. 9వ రోజు అలంకారం అక్టోబర్ 11 శుక్రవారం శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు అవతరిస్తారు. అమ్మవారికి చింతపండు పులిహోర, చక్ర పొంగలి అంటే ఇష్టం. ఎరుపు రంగు చీరను అమ్మవారికి ధరింపచేస్తారు. 10వ రోజు అలంకారం అక్టోబర్ 12 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అవతరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, గారెలు పెడతారు. ఆకుపచ్చ రంగు చీరను అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ విధంగా 10 రోజుల పాటు 10 రకాల అలంకారాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. చివరి రోజు 12 శనివారం నాడు సాయంత్రం వేళ పవిత్ర కృష్ణానదిలో స్వామి అమ్మవార్లకి హంసవాహనంపై తపోత్సవనం జరుపుకుంటారు. అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసి ఈ విధంగా నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల చాలా మంచి శుభాలు కలుగుతాయి. దుర్గాదేవిని 9 రోజులు మందార పువ్వులతో కానీ, చామంతులతో, బ్రహ్మ కమలాల పువ్వులతో, మల్లె పువ్వులతో, పసుపు గులాబీతో, బంతి, కృష్ణ కమలతో, అరేబియన్ జాస్మిన్, చంప పువ్వులతో పూజించడం చాలా మంచిది. వీలు కాని వారు ఏమైతే పుష్పాలు ఉంటాయో వాటితో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించడం వల్ల మనకి మంచి శుభాలు జరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క అవతారాల బట్టి అమ్మవారు ఎలా అవతరించింది అనే కథలను మీకు పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ దసరా పండుగని చాలా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఇదే విధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ దసరా శుభాకాంక్షలు.